ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా? అరే మనం యూట్యూబ్ లో కూడా పెట్టాం కదా, మీ ఇంట్లో వేసాం కదా. గుడ్డ అది ఆమ్లెటా మ్యాగీనా? ఆమ్లెట్ బ్రో. హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. చాలా రోజులైంది నా ఛానల్లో, అంటే మన ఛానల్లో వ్లాగ్ పెట్టి. ఎందుకంటే చాలా రోజుల నుంచి, అంటే గత 5 days నుంచి మాకు ఎగ్జామినేషన్స్ నడుస్తున్నాయి, మిడ్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయండి. అందుకే వ్లాగ్ పెట్టడం కుదరలేదు. నేను అనుకున్నా మధ్యలో వ్లాగ్ పెడదాం, ప్రిపరేషన్ వ్లాగ్ అని. సో అది కుదరలేదు. ఎందుకు ఏంటి అనేది రీజన్స్ చెప్తాను. అంతకుముందు బాలోత్సవ్ వ్లాగ్స్ ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా ఫన్, అండ్ మొత్తం మనం బాలోత్సవ్ ఈవెంట్ మొత్తం కవర్ చేసామన్నమాట ఆ వ్లాగ్లో. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి ఆ వ్లాగ్స్ని. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది. సో వెంటనే చూసేయండి. సో ఇవాళ వ్లాగ్ సంగతికి వచ్చేద్దాం. ఇవాళ మేము జాఫర్ వాళ్ళ ఇంటికి, వసీం వాళ్ళ ఇంటికి వచ్చాం. ఇవాళనే కాదు, గత 5 రోజుల నుంచి వీళ్ళింట్లోనే నైట్ స్టే ఉంటున్నాం. సో ఇది వన్ ఆఫ్ ద మెమొరబుల్ డేస్ నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు నడిచినంత డేస్ అంతవరకు, అంటే ఈ బీటెక్ కాలేజ్లో నైట్ అవుట్స్ చాలానే చేసాం. కానీ ఒకేసారి 5 ఎగ్జామ్స్ అండ్ విత్ ప్రిపరేషన్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ రిగార్డింగ్ అవర్ బెంగళూరు ప్రాజెక్ట్, అది జాన్లో నడవబోతుంది. సో అది ప్లస్ మిడ్ ఎగ్జామ్స్ మొత్తం ఒకేసారి తల మీద వచ్చేసాయి. సో దాని గురించి, ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ గురించి మొత్తం మేము ముగ్గురం కలిసి కూర్చొని ప్రిపేర్ చేసామన్నమాట. సారీ గైస్, ఇందాక మాట్లాడుతూ ఆపేశాను. ఎందుకంటే ఇప్పుడు అన్నం తినే టైం అయింది కాబట్టి. దానికన్నా ముందు మా వసీం ఏం చేస్తున్నాడో ఒక్కసారి చూడండి. ఫుల్ అసలు లైటింగ్. అరే ఇట్రా, మా మొహం ఏంట్రా నిద్రపోయే వాళ్ళగా నిద్ర వస్తుంది. టైం చూసావా ఎంత అయిందో? ఎంత అయింది? 10:30 అయింది. 10:23. అరే సరే, వాడు ఏం చేస్తున్నాడు కొంచెం సైడ్ బ్రో? వాట్ ఆర్ యు డూయింగ్? ఉల్లిపాయట్టు కాదు, గుడ్డట్టు. ఆమ్లెట్ బోల్తే వాడు అట్టేయడం కానీ హడావుడు ఎక్కువ. గుడ్డట్టు కావాలి, దానిలో గుడ్డు ఉండకూడదు. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా? అరే మనం యూట్యూబ్ లో కూడా పెట్టాం కదా, మీ ఇంట్లో వేసాం కదా. గుడ్డ అది ఆమ్లెటా మ్యాగీనా? ఆమ్లెట్ బ్రో. ఓకే. అరే జాఫర్, సెమ్ ఎలా నడిచింది ఏంటి? అన్నం తిన్న తర్వాత మాట్లాడుకుందాం. మన నైట్ అవుట్స్ నడిచింది, మిడ్ ఎలా నడిచింది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సెమ్ అని నోరుకి ఎందుకు వస్తుందంటే, సెమ్ వస్తుంది కాబట్టి అదొక భయం ఉంది. సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం కదా నైట్ అవుట్స్ నీకు? ఫస్ట్ టైం కాదు రే. 2 వరకు 3 వరకు ఉన్నా నేను. ఏమనుకుంటున్నా రే వాడిని డిస్టర్బ్ చేయకు మళ్ళీ. ఏదో వద్దులయ్యో, ఏం చేస్తాడో తెలియదు మర్చిపోయా ఫ్లోలో. ఏంది దిస్ ఈజ్ ఎగ్. అది చూపిరా కల్పుడింగ్. సరే చెప్పరా. అయిపోయిన తర్వాత మా సైడ్ బిజినెస్ ఇదేమో గుడ్డట్లు వేస్తా ఉంటా, నేను పొట్లా వేస్తా ఉంటా. ఏమంటా ఆన్లైన్ నేను ఆన్లైన్ బెస్ట్. కాలేజ్ వచ్చాను అవి జరిగాను బా. I know how to cook. Wait. అది క్యాబ్ అమ్మకి తెలుగురా. ఇది దిస్ వన్ ఇస్ సాల్ట్ ప్యాకెట్. విచ్ వన్ ఇస్? సాల్ట్ ప్యాకెట్ కాదు, సాల్ట్ డబ్బా. వద్దులేరా రే. క్యాబ్ అంటే ఇంగ్లీష్ में పట్కర్ బోల్తే. సారీ, క్యాచర్. అరే నేనేదో చెప్పా. క్యాచ్ పడుతుంది కాబట్టి క్యాచర్. సో గైస్, ఇంటికైతే వచ్చేసానండి. ఇప్పుడు టైం అరౌండ్ 9 అలా అవ్వచ్చింది. రాత్రి వాడు ఆమ్లెట్ వేశాడు, అందరం కలిసి తిన్నాం, అన్నం తిన్నాం. సో వ్లాగింగ్ ఎందుకు కంటిన్యూ చేయలేదంటే, ఇంకా అన్నం తినేసి డైరెక్ట్ వెళ్ళి నిద్రపోయామండి. ముగ్గురం కలిసి బాగా నిద్రపోయాం. ఎందుకంటే గత 5, 6, 7 రోజుల నుంచి అసలు నిద్ర అనేది మాకు లేదు, బికాజ్ ఆఫ్ మిడ్ ఎగ్జామినేషన్స్. సో బాలోత్సవం ఈవెంట్ అయిందండి.
ఇప్పుడు 3 డేస్ ఈవెంట్ అయింది, సరే బాగుంది. ఆ ఈవెంట్ తర్వాత ఒక్కరోజు గ్యాప్ వచ్చింది. ఆ ఒక్కరోజు గ్యాప్లో వ్లాగ్ తీద్దామన్నా ఆ నెక్స్ట్ డేనే మాకు ఎగ్జామ్. సో ఆ ఒక్కరోజు వ్లాగ్ తీయకుండా చదువుకోవడానికి కూర్చున్నా, ఎగ్జామ్ రాశాను. సో ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ వ్లాగ్ తీద్దామన్నా కూడా మాకు గ్యాప్ అనేది ఉండదు. లైక్ ఒక మిడ్ ఎగ్జామ్ నడిచింది, అంటే ఒక సబ్జెక్ట్ నడిచింది ఎగ్జామ్, నెక్స్ట్ డే గ్యాప్ ఉండదు, మళ్ళీ నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంటుంది. సో ఇలా గ్యాప్ లేకుండా ఉండడం వల్ల వ్లాగ్ అనేది తీయలేకపోయా ఈ 5 రోజులు. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్ ఒకటి ఉండే, సో అది ప్లస్ ఇది మిడ్ ఎగ్జామ్స్ రెండు కలిసి ఒకేసారి తల మీద వచ్చాయి. సో ఇవి రెండు మేనేజ్ చేయలేకే సగం అయిపోయింది. అండ్ ప్రిపరేషన్ ఎలా నడిచిందంటే తీయాల్సింది వ్లాగ్, కాకపోతే టైం లేకుండే, సో తీయలేదు. ఆ మిడ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా జరిగిందంటే 5 days కూడా వసీం వాళ్ళ ఇంట్లోనే లైక్ నైట్ మొత్తం కూర్చొని చదివాం. అండ్ జాఫర్ ఎప్పుడు రానివాడు, అంటే వాడు అసలు ఫుల్ నిద్రపోతాడులేండి, వాడు అసలు మెల్కొని ఉండలేడు, నిద్రకి బానిసవాడు, ఫుల్ నిద్రపోతాడు. నైట్ 8 అవ్వగానే అరే నిద్ర వచ్చిద్రా అని నిద్రపోతాడు. కాకపోతే మిడ్-2 ఎగ్జామినేషన్ మాకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్ ఓకే, కాకపోతే సెకండ్ బాగా తెచ్చుకోవాలని ఈసారి కూర్చున్నాం, ముగ్గురం కలిసి కూర్చున్నాం. అండ్ వాడు నైట్ 1-2 దాకా మేల్కొని చదువుకున్నాడు. సో ముగ్గురం కలిసి ఇలా చదువుకొని నైట్ 2 దాకా చదువుకున్నాం. తర్వాత నిద్రపోయి మళ్ళీ 4-5 ఆ టైంకి లెగ్గించి మళ్ళీ చదువుకొని ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి రెడీ అయిపోయి ఎగ్జామ్ రాసేసి మళ్ళీ సాయంత్రం ఇదే ఈ 5 days మొత్తం ఈ లూప్లోనే తిరుగుతూ ఉన్నాం. నిన్న ఎగ్జామ్ అయిపోయింది, కాకపోతే నిన్న కూడా ఎందుకు వెళ్ళామంటే కొంచెం ఫామ్ ఫిలప్స్ అవి ఉండే, సో అవి కంప్లీట్ చేసుకొని ఇంకా ఎవరింటికి వాళ్ళు వచ్చేసాం. ఇవాళ డే మొత్తం స్లీప్ అండి, అస్సలు నిద్ర అనేది లేదు. సో ఇవాళ మొత్తం నిద్రపోతాను నేను. జస్ట్ ఇందాకే షాప్కి వెళ్ళొచ్చి లైక్ కూరగాయలు అవి తెచ్చి అమ్మకి ఇచ్చేసాను. సో నా పని అయితే అయిపోయింది. ఇప్పుడు నిద్రపోయి మళ్ళీ లెగిచి స్నానం చేయాలండి. సో లెగిచి మళ్ళీ కొత్త వ్లాగ్ అనేది స్టార్ట్ చేయాలి, అది ఉంది. సో ఇలా మా ఎగ్జామ్స్ అండ్ స్ట్రెస్ఫుల్ ఈ వీక్ మొత్తం నడిచిందన్నమాట. ఐ హోప్ మీకు బాలొచ్చు ఈవెంట్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను, ఎందుకంటే నేనే చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా వ్లాగ్ మొత్తం కవర్ చేసి వ్లాగ్ చూసే వాళ్ళకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటా. సో ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ ఈ వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి వెళ్ళండి, ఎందుకంటే మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మీ ఒక్కొక్క లైక్ వల్ల నా వీడియో నలుగురికి చేరుతుంది అనమాట. సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. ఛానల్కి కొత్తగా వస్తే, నా వ్లాగ్స్ కొత్తగా చూస్తే ప్లీజ్ మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొత్త వీడియోస్, కొత్త వ్లాగ్స్ అనేవి వస్తూనే ఉంటాయి నా ఛానల్లో. అండ్ సెమ్ ఎగ్జామ్కి వచ్చేద్దాం. సెమ్ ఎగ్జామ్ ఈ మంత్ 24, ఇవాళ తారీఖు ఎంత, అరౌండ్ 16, ఇవాళ 16, 24 నుంచి ఎగ్జామ్స్ అంటే సెమ్ ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి. అండ్ ఎక్స్టర్నల్ సెమ్ తర్వాత. అండ్ ఈ వీక్ మొత్తం కాలేజ్ ఉంది, కాకపోతే వెళ్ళాం ఎందుకంటే సెమ్ ప్రిపరేషన్కి కూర్చుంటాం అనమాట. దట్స్ ఇట్ గైస్. ఈ డిసెంబర్ కల్లా ఫుల్ హెక్టెక్ వీక్స్ అనమాట మాకు. ఈ ఎగ్జామ్స్ మొత్తం అయిపోతే అండ్ దాని తర్వాత ఎక్స్టర్నల్ ఉంది, కాకపోతే అది మేనేజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ సెమ్ మేనేజ్ చేయాలి. ఈ మధ్యలో వ్లాగ్స్ పెడుతూనే ఉంటాను. సో ఈ వీడియోకి ఇంతేనండి, ఈ వ్లాగ్కి ఇంతేనండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో కొత్త వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.